చెప్పండి అమ్మా. ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ ఇద్దరు వస్తే బాగుంటుంది. అది ఎందుకు వాళ్ళే అనుకుంటున్నారు? ఏంటంటే వాళ్ళిద్దరు ప్రభుత్వం లేకపోయినా సరే కొన్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. సో అంటే పొత్తులతో వస్తున్నారు కదా, జనాలు నమ్ముతారంటారా మరి వాళ్ళని? వాళ్ళ పోటీతో వచ్చినా దేనితో వచ్చినా సరే నెక్స్ట్ ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ ఇద్దరు కలిసి వస్తారు, ఇద్దరు గెలుస్తారు, మాకు అభిమానం. ఓకే, మరి ఈ 5 సంవత్సరాలు జగన్ పాలన మీకు ఎలా అనిపించింది? అంటే 5 సంవత్సరాలు అంటే బాగానే చేశాడు ఆయన, అందరూ మంచిగా చేశాడు, చెడు చేసే అట్లా. కానీ ఆయన కొన్ని వాతావరణాలు కొన్ని బాగాల అది ఆయన వచ్చిన కొన్ని మంది పేదల మీద అన్ని వాలంటీరింగ్ పెట్టాడు, ఆలోక్సీ బిలోక్సీ చెప్పి తెచ్చాడు, అంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం బాగాల, అసలు బాగాల అది. సో అంటే డెవలప్మెంట్ ఎలా ఉందంటారు జగన్? డెవలప్మెంట్ కూడా చాలా బాగాల, అన్నీ పెంచేసారు రేట్లు. అసలు పేదలు కూడా అసలు తినలేని కూడా అసలు బయటికి సామాన్లు కొనుక్కోమని మస్తుగా పెంచేసారు రేట్లు. అది మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ బాగా డెవలప్ చేశారంటున్నారు కదా. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ డెవలప్మెంట్ చేశారు. ఎంత డెవలప్మెంట్ చేసినా పెంచేద్దాం ఉన్నాడు. అది నవరత్నాలు ఎలా ఉన్నాయంటారు? దేవి నవరాత్రుల కాదు, సంక్షేమ పథకాలు అవన్నీ బాగానే పెట్టాడు, అంతా బాగుంది. అది నెక్స్ట్ మాత్రం మన ఆంధ్రాకి సీఎం ఇది చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ వస్తే ఇద్దరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, జగన్ గారు మద్యపానం సంపూర్ణ నిషేధం చేస్తా అన్నారు కదా, చేశారా? చేయలే, ఏం చేయలే, అన్ని మాటలే, ఏం చేయలే. అది సో అంటే కల్తీ మంది కూడా అమ్ముతున్నారు అనేసి అంటున్నారు. మొత్తం కల్తీ ముందు బిల్తీ ముందు అసలుకి లేని వాళ్ళు కూడా చాలా బాగోళ్ళ, అందరూ కొత్త బ్రాండ్లు తేవడము ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఆయన తప్ప అది అసలు పల్లెకి వెళ్ళిన వాళ్ళు కూడా అసలు చాలా ఎక్కువ రేట్లు, అన్నీ కిరాయిలు, రోడ్డు మీదకి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలన్నా సరే మస్తుగాను రేట్లు పెంచేసారు. అది సో అంటే అందరికి జాబ్స్ అనేవి ఇప్పిస్తా అన్నాడు, ఐటీ పరంగా ఏమైనా డెవలప్ చేశారా మరి? ఏమి జాబు లేదు, ఏమీ లేదు. ఇంకా మేము తిరిగే వృత్తి కూడా ఏమి క్లాస్ సర్టిఫికెట్లు ఎత్తా 5 ఎత్తా అన్నాడు, ఏమి తేలా, నువ్వు ఇట్లా తిరుగుతున్నావు. అసలు ఆంధ్రలో ఏమి ఇంత కూడా డెవలప్ లేదు, ఏమి లేదు డెవలప్. 3 రాజధానులు కూడా చేస్తా అన్నాడు కదా. 3 రాజధానులు చేసినా ఏం చేసినా అసలు బాగాలేదమ్మా ప్రభుత్వం అనేది. అది ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు కూడా పోటీ పడుతున్నారు. మరి వాళ్ళ చెల్లె కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ పై విమర్శలు చేస్తుంది కదా, వాళ్ళ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు జగన్ పై విమర్శలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదే, అది మంచిదే. చూసా సొంత చెల్లె ఆయన మీద అట్లా చేస్తుంది. అది మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎలాంటి మార్పులు వస్తాయి? చాలా సూపర్. అది ఓకే, ఎలాంటి మార్పులు వస్తాయి? ఏం బాగా చేస్తాడు? అన్ని పనులు పేదలకు మంచి చేస్తారు. ఇంకా జగన్మోహన్ వచ్చినప్పుడు పేదలకు ఇల్లు ఇస్తారు, అన్ని కట్టాక పొనుగ పెట్టాడు, ఏమి ఇవ్వాలా. అది ఈయన చంద్రబాబు నాయుడు రావాలా, ఓపెన్ చేయాలి, పేదలకు ఇవ్వాలి. అది అనాథులు బినాథులు అప్పుడు 5 రూపాయల అన్నం కూడా అడుక్కునే వాళ్ళు కూడా తినేవాళ్ళు. ఇప్పుడు 5 రూపాయల అన్నం తింటాక కూడా అసలు వాళ్ళ తిప్పనాలు పడుతున్నారు. అది అడుక్కుంటాక కూడా తింటున్నాడు. అది ఇదివరకు 5 రూపాయల భోజనం కూడా చాలా బాగుండేది. జగన్మోహన్ రెడ్డి 5 రూపాయల అన్నం తెస్తా 5 ఎత్తా అన్నారు, అసలు ఏమిది అలా. అది అసలు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కూడా 5 రూపాయల భోజనం తిని కడుపు నిండా శుభ్రంగా హ్యాపీగా బతికేవాళ్ళు. అసమంటిది ఇప్పుడు అడుక్కునే వాళ్ళు కూడా చాలా మంది చచ్చిపోతున్నారు, ఏంటి ఆకలి లేకుండా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.